హాయ్! వెల్కమ్ బ్యాక్. ఈరోజు వీడియో వచ్చేసి నా మార్నింగ్ టు ఈవినింగ్ వ్లాగ్ అనమాట. ఈ డేని నేను ఎలాగ ప్రొడక్టివ్‌గా నేను పెట్టుకుంటానో, ఆ డేని నేను మీతో షేర్ చేద్దామని చూపించానండి. చాలా సింపుల్‌గా నేను ఈ డేని ఎలా పాస్ చేస్తానో, ఎలాంటి స్ట్రెస్ అనేది లేకుండా నేను ఎలాగ నా డేని ఒక ప్రొడక్టివ్‌గా పెట్టుకొని ప్లాన్ చేసుకుంటాను అనేది నేను మీతో షేర్ చేస్తానండి. ముందుగా మార్నింగ్ రొటీన్ వచ్చేసి నేను మార్నింగ్ లేవగానే ఇలా ఫస్ట్ మొక్కలనైతే చూస్తాననమాట. సో, అలా చూడడం వల్ల మంచి స్ట్రెస్ అనేది అసలు ఎటువంటి స్ట్రెస్ అనేది లేకుండా మైండ్ అనేది పీస్ ఆఫ్ మైండ్‌కి వచ్చేస్తుందనమాట. చాలా ప్రశాంతంగా ఉంటుంది మొక్కల్ని చూస్తే. తర్వాత యాజ్ యూజువల్‌గా నేను నైట్ అనేది స్టవ్ అనేది అంతా మొత్తం క్లీన్ చేసేసి పెట్టేసుకుంటాననమాట. బట్ మార్నింగ్ లేవగానే మళ్ళీ ఇంకొకసారి నీట్‌గా క్లీన్ చేసేసి పెట్టేసుకొని ఫ్రెష్ అప్ అయ్యేసి నేను టీ అనేది పెట్టేసుకుంటాను. ఇలాగ చాయ్ అనేది పెట్టేసుకుని చాయ్ తాగేసిన తర్వాత ఒక మైండ్ అనేది ఒక రిలాక్స్డ్ మోడ్‌కి వచ్చేస్తుందనమాట. తర్వాత పిల్లల్ని స్కూల్ పంపించాలంటే వాళ్ళకి మనం అన్నీ ముందే ప్లాన్ చేసుకొని ఒక నైటే ముందే అన్నీ మనం ప్లాన్ చేసేసి పెట్టేసుకుంటే మార్నింగ్ అనేది ఈజీగా మూవ్ అయిపోతుందండి. సో, అందుకోసం నేను ఒక టు డూ లిస్ట్ కూడా నేను ప్రిపేర్ చేసుకుంటానండి. మనమే కాకుండా మన పిల్లలకు కూడా ఇది అలవాటు చేస్తే వాళ్ళకు కూడా చాలా ఈజీగా ఆ డేని ఎలా మూవ్ చేయగలదో వాళ్ళు ప్లాన్ చేసుకోగలుగుతారనమాట. పెద్దవాళ్ళు ఏం చేస్తే పిల్లలు కూడా ఆటోమేటిక్‌గా అదే నేర్చేసుకుంటారండి. తర్వాత బ్రేక్‌ఫాస్ట్‌కి నేను దోస, చట్నీ చేసేసాననమాట. తర్వాత హాట్ వాటర్ కూడా మేము ఇంటేక్ అనేది డైలీ తీసుకుంటామండి. తర్వాత దోస వేసేసానండి మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌కి వచ్చేసి. తర్వాత లంచ్ బాక్సెస్ అన్నీ ఈ బ్రేక్‌ఫాస్ట్ అయిపోయిన తర్వాత నేను లంచ్ అనేది ప్రిపేర్ చేస్తాను. ఆ లంచ్ ప్రిపేర్ చేయడానికి కూడా నేను నైట్ అనేది ఒక టు డూ లిస్ట్ అనేది చేసుకున్నాననమాట. అంటే వీక్ ప్లానర్ అనమాట. ఈ వీక్ ప్లానర్ అంటే ఏంటంటే నేను ముందే ఆ వీక్‌కి సంబంధించిన టు డూ లిస్ట్ అనేది మొత్తం చేసేసుకుంటాననమాట. ఎందుకంటే అప్పటికప్పుడు మనం టెన్షన్ పడి ఈ వీక్ ఏం చేయాలి, ఈరోజు ఏం వంట చేయాలి అనే షెడ్యూల్స్ ఏం టెన్షన్ అవ్వకుండా నేను ఒక టు డూ లిస్ట్ అనేది ప్లానర్ చేసుకున్నాననమాట. సో, ఇలాంటి స్టిక్కీ నోట్స్ అనేటివి మనకి బయట దొరుకుతాయన్నమాట షాప్‌లో. సో, ఏం టెన్షన్ అవసరం లేదు. మనం మర్చిపోయినా కూడా ఈ టు డూ లిస్ట్ అనేది మనం చేసుకోగలిగితే చాలా ఈజీగా మనం మర్చిపోయిన షెడ్యూల్స్ కూడా చేసుకోవచ్చు. నేనే కాకుండా మా పిల్లలు కూడా ఇది అలవాటు చేశానండి. సో, వాళ్ళు కూడా వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళు రాసేసుకుంటారు. ఇదిగోండి ఇలా స్టిక్కీ నోట్స్‌తో ఇలా పెట్టేసుకొని స్టిక్ చేసేసుకుంటారనమాట. ఏ టైంకి ఏం చేయాలి, ఏ టైంలో లేవాలి, బాత్ ఏంటి, బ్రేక్‌ఫాస్ట్ ఏంటి వాళ్ళకి కూడా మనం అలవాటు చేశామంటే వాళ్ళకి అదొక ఇంట్రెస్ట్ టైప్‌లో వచ్చేస్తుందనమాట. అంటే వాళ్ళు కూడా ఇంకా మేనేజ్ చేసుకోగలరు ఒక డేని అనేది హోప్ అనేది వాళ్ళకి కూడా ఆటోమేటిక్‌గా వచ్చేస్తుంది. ఒకవేళ ఇన్‌కేస్ మన లంచ్ కానీ, మన డిన్నర్ రొటీన్ కానీ ఏదైనా మారినప్పుడు నో ప్రాబ్లమ్ అండి. ఏం ప్రాబ్లమ్ లేదు. అప్పుడప్పుడు అలా కూడా ఎంజాయ్ చేయొచ్చనమాట. కాకపోతే ఇలా మనం ప్లాన్ చేసుకుంటే ఆ డేలో ఏం చేసుకోవాలి, ఈ వీక్‌లో ఎలా ప్లాన్ చేసుకోవాలి అనేది కూడా మనం ఈజీగా చేసేసుకోవచ్చనమాట. నాకైతే ఈ పద్ధతి అయితే చాలా బాగా నచ్చిందండి. మనమే కాకుండా మన పిల్లలు కూడా ఇది అలవాటు చేసేస్తే వాళ్ళు కూడా లైఫ్ అనేది ఈజీగా స్ట్రెస్ లేకుండా మేనేజ్ చేసుకోగలుగుతారు. తర్వాత నేను ఆఫ్టర్‌నూన్ లంచ్‌కి అయితే నేను బెంగుళూరు వంకాయ పప్పు చేశానండి. బెంగుళూరు వంకాయని శుభ్రంగా కడిగేసి కందిపప్పు నానబెట్టేసాననమాట ముందే. తర్వాత అందులోకి బెంగుళూరు వంకాయ, కరివేపాకు, కొత్తిమీర, పచ్చిమిర్చి, టమోటాలు, చింతపండు, ధనియా పొడి, పసుపు అలాగే చింతపండు వేసేసి 3 విజిల్స్ వచ్చేంత వరకు విజిల్స్ ఏయించుకున్నానండి. తర్వాత ఇది బాగా బాయిల్ అయిన తర్వాత మనం పోపు పెట్టేసుకొని పప్పుని తయారు చేసేసుకుందామండి. నాకు ఈ డేలో వచ్చేసి ఇంకా ఖాళీగా ఉంది అంటే కూడా నేను ఇలాగ క్లీనింగ్ కూడా అప్పుడప్పుడు చేసుకుంటూ ఉంటానండి. ఎందుకంటే మనం పోస్ట్‌పోన్ చేసుకోవడం కొద్దీ ఆ పని అనేది అలాగే పోస్ట్‌పోన్ అయిపోతూనే ఉంటుందనమాట. సో, అలాంటి పనులు చేసుకోకుండా మనకి ఎప్పుడు ఫ్రీగా ఉన్నప్పుడు అప్పుడైతే నిదానంగా అలా షెల్ఫ్స్ క్లీన్ చేసుకోవడం కానీ, కిచెన్ క్లీనింగ్ కానీ ఏదైనా కూడా అప్పుడప్పుడు చేసుకుంటూ ఉంటానండి. బట్ సింపుల్‌గా ఇలాగ నేను అప్పుడప్పుడు నాకు ఖాళీ దొరికినప్పుడు ఇలాగా ర్యాక్స్ అనేటివి, షెల్ఫ్స్ అనేటివి నీట్‌గా క్లీన్ చేసేసి ఇలా ఆరబెట్టేసుకుంటుంటాననమాట. సో దట్ తడి లేకపోతే షెల్ఫ్స్ అనేటివి చాలా నీట్‌గా ఉంటాయన్నమాట. సో, ఇలాగా నాకు డీప్ క్లీన్ అనేది కూడా అప్పుడప్పుడు చేస్తుంటానండి. కాకపోతే ఇలా వీక్‌లో వన్స్ ఒకసారి మనకు టైం కుదిరినప్పుడు చేసుకోగలిగితే గదా ఇల్లు అనేది చాలా నీట్‌గా శుభ్రంగా ఉంటుందన్నమాట. సో, ఇలాగ నేనైతే మొత్తం క్లీన్ అనేది నాకు టైం దొరికినప్పుడల్లా నేను చేసుకుంటూ ఉంటాను. సో,
ఒకేసారి అన్నీ మీద వేసేసుకొని పనులు బర్డెన్ అయిపోయాయి, ఇంత పని ఎక్కువైంది, అంత పని ఎక్కువైంది అనుకోకుండా మనకు నచ్చినప్పుడు వర్క్ చేసుకోవడంలో తప్పేమీ లేదు. అప్పుడే ఇల్లు కూడా చాలా నీట్‌గా ఉంటుందనమాట. సో, తర్వాత ఈవినింగ్ అయిన తర్వాత మేము చాయ్ పెట్టేసుకొని తర్వాత ఎగ్ ఆమ్లెట్ అనేది నేను వేశాననమాట. ఏం లేదు, ఎగ్స్ వేసేసుకొని అందులోకి ఉప్పు, కారం, అలాగే సాల్ట్, పెప్పర్ వేసేసుకొని బాగా కలిపేసుకోవాలండి. కారం కూడా వేసేసుకొని తగినంత బాగా కలిపేసుకోవాలి. తర్వాత ఇందులోకి బ్రెడ్ తీసేసుకొని బ్రెడ్ స్లైసెస్‌తో దాంట్లోకి డిప్ చేసేసి మనం పాన్ మీద ఆయిల్ వేసేసి, ఆయిల్ గానీ, ఘీ గానీ ఏదైతే అది మీకు ఏది నచ్చితే అది వేసుకోండి. పిల్లలకి స్నాక్స్ లాగా చాలా బావుంటుందనమాట. ఇలా డిప్ చేసేసి మనం కొద్దిగా పాన్ మీద ఆయిల్ వేసేసి ఫ్రై చేసుకోవడమే అనమాట. షాలో ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. చాలా టేస్టీగా ఉంటుందండి. చాలా సింపుల్‌గా నా డే అనేది కూడా పాస్ అయిపోతుందనమాట. సో, ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నానండి. నచ్చితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. అలాగే మీ అమూల్యమైన అభిప్రాయాలు కూడా నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. మరో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుంటానండి. అంతవరకు టేక్ కేర్. బాయ్.